జమ్మికుంటలోని కస్తూరిబా బాలికల మైనార్టీ గురుకుల పాఠశాలను బీఆర్ఎస్ నాయకుడు కొమ్ము నరేష్ సందర్శించారు. బీఆర్ఎస్ హయాంలో విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు, మెరుగైన విద్యను అందించాలని నరేష్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యార్థినీలకు అరకుర వసతులు కల్పిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకు 48 మంది చనిపోగా 886 మంది అస్వస్థతకు గురయ్యారని నరేష్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇక్కడ చూసుకుంటే వాళ్ళకు చికెన్ కానీ, కొన్ని హాస్టల్లో చూస్తే మటన్ కానీ, ఎగ్స్ కానీ నాసి రకం ఆహారం ఇస్తూ, మరియు బియ్యం కూడా వాళ్ళకు కొత్త బియ్యం కాకుండా మాగి కొన్ని సంవత్సరానికి మాగిన తర్వాత బియ్యం ఇస్తే వాళ్ళకు హెల్త్ పరంగా బాగుంటుంది. కానీ ఎవి పడితే అవి తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళకు ఫుడ్ పాయిజన్ అయ్యి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకు స్టాఫ్ కానీ కరెక్ట్ లేదు, కొంచెం స్కూళ్ళల్లో హాస్టళ్ళలో ఫెసిలిటీస్ కరెక్ట్ లేవు, వాళ్ళకు ఎడ్యుకేషన్ టీచర్లు కొంతమంది లేరు. వీళ్ళందరినీ అధికారులను మేము దయచేసి కోరుతున్నాం, వెంటనే ఇవన్నీ ఫిలప్ చేసి ఇలాంటి సమస్యలు సాల్వ్ చేయాలని చెప్పేసి అధికారులను కోరుకుంటూ, మరియు ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటూ, మరి ఈ శాఖకు సంబంధించి విద్యాశాఖ మంత్రిని తొందరగా కేటాయించి రివ్యూ మీటింగ్ పెట్టి ఇలాంటి సమస్యలను ఏమైనా ఉంటే తొందరగా సమస్య సాల్వ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరియు కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత దాదాపుగా ఈ సంవత్సర కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతోమంది విద్యార్థులు చదువుకుంటామని చెప్పి ఆఖరికి శవాలుగా బయటకు వస్తున్నారు. ఎంతోమంది తల్లిదండ్రులు నా బిడ్డ డాక్టరో, ఇంజనీరో, లాయరో అవుతుందని చెప్పి హాస్టల్లో దోలిపోయి శవాలను బయట తీసుకుపోతున్న పరిస్థితి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దిక్కుమాలిన ప్రభుత్వం వచ్చి బిడ్డలు ఏడ్చుకుంటూ పోతున్నారు. దానికి కారణం ఈ సిగ్గులేని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. ఎందుకు ఇంత విమర్శిస్తున్నామంటే, ఇన్ని హాస్టల్స్ మేము ఇప్పుడు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో గురుకులాల బాట అనే కార్యక్రమం తీసుకొని మేము వివిధ హాస్టళ్లను సందర్శిస్తున్న క్రమంలో చాలా హాస్టళ్లలో ఇంతవరకు ఫ్యాకల్టీ లేరు. ఒక దగ్గర కెమిస్ట్రీ ఫ్యాకల్టీ లేరు. చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగినా కూడా పిల్లలు చెప్పలేక తడబడుతున్నారు. ఇక్కడ ఇప్పుడు ఈ మైనారిటీ కాలేజీలలో కామర్స్ లేరు, తర్వాత ఫిజిక్స్ లేరు. పిల్లలు దయనీయంగా